ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడిల్లో ఇరాన్లో ఉన్నటువంటి నంతాజ్ అణుక్షేత్రం మీద మళ్ళీ దాడి జరిగింది. ఈ దాడిలో ఈ అణుక్షేత్రానికి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి భవనాలు అయితే శిథిలమైపోయాయి. అలాగే లీకేజీ కూడా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు అని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అయితే వెల్లడించింది. లీకేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రవేశ ద్వారాల దగ్గర ఉన్నటువంటి భవనాలు అయితే శిథిలమైపోయాయి. ఇప్పుడు ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో అనేది చెప్పలేము, కానీ మొత్తానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి శాటిలైట్ ఫొటోస్ కూడా విడుదలయ్యాయి అని ఇప్పుడు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అయితే ఒక పెద్ద బాంబు పేల్చింది. ఒకవేళ అది లీకేజీ గనక గురైతే అది ఇరాన్ ఇంకా నాశనం అయిపోయినట్టే. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా అది వ్యాపిస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇక్కడ బ్రతకడం కూడా కష్టం. ఆ లీకేజీ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలియదు, వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో అంత పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఇప్పుడు అణు ఇంధన సంస్థ ఏం చెప్తోంది? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న విధంగా చెప్తోంది. బహుశా దీనివల్ల ఇరాన్ ప్రజలు ఇంకా భయపడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళకి ఇప్పుడు స్వాతంత్రం కావాలి, బయటికి రావడం లేదు, కానీ వాళ్ళు ఇప్పుడు రజా పెహ్లవి నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు అమెరికా కూడా ఈ అణు ఇంధన సంస్థ చేత ఒక తప్పుడు నివేదిక ఇప్పించవచ్చు. అంటే లీకేజ్ అయ్యింది అన్న విషయాన్ని ఒకవేళ అలా చెప్తే అది మళ్ళీ ప్రపంచంలో ఒక పెద్ద విద్వేషమైనటువంటి పరిస్థితి తీసుకురావచ్చు, లేదా ఇరాన్లో ఇంకా నిరసనలు తెలిపే విధంగా అయినా తీసుకురావచ్చు. ఏమైనా కావచ్చు. ఇందులో అనేక రకాలైనటువంటి నిజాలు ఉంటాయి. మనకు తెలిసేవి కొన్ని, అసలైనటువంటి నిజాలు మనకు తెలియదు. అది తెలవడానికి 24 గంటల సమయం పట్టవచ్చు, 48 గంటల సమయం పట్టవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా పైన తెలుస్తున్నటువంటివి మాత్రమే మన దగ్గరికి వస్తాయి. ఇది ఇంటర్నేషనల్ మీడియాకైనా నేషనల్ మీడియాకైనా తెలిసేది అవే. అసలైనటువంటి రాజకీయాలు లోపల ఉంటాయి, అవి బయటికి రావు.